చలో ఇక మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా స్కిప్ చేసేస్తారేమో అని అనుకున్నా నేను. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ 7:30 అయింది, వస్తారా రారా అని. అంటే లేట్ చేసింది ఎవరో కాదు, మనమే. వాళ్ళు ఎర్లీగానే వచ్చి వెయిట్ చేస్తున్నారు. 20 కిలోమీటర్స్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తుంటే నేను 5 కిలోమీటర్స్ నుంచి రావడానికి వాళ్ళు వెయిట్ చేయించాను. హాఫ్ అన్ అవర్ పాటు. ఓకే, రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. తరుణ్, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వద్దు, మదీనాగూడలో తిందాం, కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ అవుతుంది. చలో. మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువే ఉన్నది, సో కొంచెం బెటరే. కాకపోతే ఎండ బాగా కొట్టేలా అనిపిస్తుంది, కొంచెం భయం అవుతుంది. చూడాలి మరి. ప్రజెంట్ అయితే కూల్గానే ఉంది, ఇంకా మార్నింగ్ 7:30 8 అరౌండ్ అవుతుంది కాబట్టి. మనం పెద్దగా స్పీడ్ కూడా ఏం పోవట్లేదు, జస్ట్ 60 to 80 లాస్ట్. ఎందుకంటే సాహిత్ ఉన్నాడు మనతోటి. ఫస్ట్ తననే మ్యాప్స్ పెట్టుకుని తననే పొమ్మన్నాం, మేము ఫాలో అవుతున్నాం, సాయితరు నేను. బట్ బ్రో సాహిత్ ఎక్కడికో వెళ్ళిపోయిండు, మన ఇద్దరం వెనకాల ఉండిపోయాం. గుంటలు ఉన్నాయి బ్రో, చూసుకో. గుంటలు కాదు బ్రో, గుంతలు. ఓకే, నోట్ దిస్ పాయింట్. సాయితరికి నాకు ఈ ఆటోలు చూస్తే వచ్చలు పడతాయి, మనం మామూలుగా కాదు. ఎందుకంటే వాళ్ళు వేసి స్టంట్లు అలాంటిది, అంతే కదా. భయం, ఎందుకంటే ఆల్రెడీ పడ్డాం కాబట్టి. హాయ్ బ్రో. బ్రోడ్ చూస్తున్నాడు, కొట్టాడు. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కువసేపు వద్దులే బ్రో, ఏదో డిఫరెంట్గా చూస్తున్నాడు, సైకిల్ చూసినట్టు. బాయ్ బాయ్. పోతున్నాను, ఎందుకు అలా చూడాల్సి రాక్ కానీ. లొకేషన్ హైవే అయితే భలే ఉన్నది, మనకి చూడడానికి బాగుంది కదండి. ఇంకా మనం తెలంగాణలోనే ఉన్నాం, మనం ఇంకా కర్ణాటక ఎంటర్ అవ్వదా. ఇక్కడ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ కర్ణాటకలో ఎట్లుంటాయో చూడాలి మనం అయితే. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకెంతో డిస్టెన్స్ లేదు, ఆల్మోస్ట్ 35 అట్లా ఉన్నది. ఈయన క్రూజ్ పెట్టుకుని వెళ్తున్నాడు మెల్లగా. బాగుంది బ్రో, నీ పని బాగుంది. మా క్రూజ్ లేదు కదా బ్రో, అందరూ నిన్నే చూస్తున్నాను బ్రో, అట్లా వెళ్తుంటే బండి ఉత్తని వెళ్ళిపోతుందని. ఆ లొకేషన్ చూడండి, స్కై, ఆ మౌంటైన్స్, వేరే లెవెల్. వీకెండ్లో ఒక్కసారి ఎలాంటి రైడ్ వేస్తే వీక్ మొత్తం కష్టపడిందంతా ఒక్కసారిగా ఎగిరిపోయిద్ది అనమాట. ఆ ప్రెజర్ కానీ ఏదైనా ఆఫీస్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ ఏమైనా కొంచెం ఫ్రీ అవ్వచ్చు అనమాట. మీకు ఎవ్రీ సండే ఆఫ్ అయితే ఇట్లా ట్రై చేయండి. సండే మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్కి వచ్చేసేయచ్చు. జస్ట్ ఇది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్, బీదర్, కర్ణాటక బోర్డర్లో. బాగా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి. సాహిత్ బ్రో భలే వెళ్తున్నాడు. ధూమ్ ఆయన జాకెట్ చిప్పేసుకోవాలా. ఆయన ఇప్పుడే కాదు, ఎవ్రీ రైడ్లో ఆయన అట్లనే వెళ్తాడు. ఆయన జాకెట్ అట్లా ఎగురుతూ ఉంటుంది. చెట్లు, లేకు బాగున్నది ఇక్కడ.
ట్రబుల్ ఎట్లా పోతున్నట్టుంది. అక్కడ దూరంగా కొండలేంటి? కొండలు చూసారా మీరు? అక్కడ రైట్ సైడ్లో కనిపించిందా? అది కోసేసారు ఎందుకని అట్లా? అంటే కట్ చేసినట్టు ఉంది, అదే కేక్ ముక్క కోసేసినట్టు ఉన్నది అనమాట. అది ఎందుకంటే ఎవరి జాగాలు తీసుకున్నారు. బాగుంది బ్రో, బాగుంది. ఓకే, మనం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు ఫాస్ట్ ట్యాగ్, ఈ ట్యాగ్, ఆ ట్యాగ్, మన హైపర్ కదా, మనం విఐపి ఎంట్రీ జుర్రుమని వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా మనల్ని ఆపిదేవాడు, ఎవడు రాపేది. చలో ఆల్మోస్ట్ మనం నియర్ బై అయితే వచ్చేసాం. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక మనం హైవే నుంచి కట్ అయ్యి రైట్కి వెళ్ళాలి. రైట్ రూట్ చూపిస్తుందంట. బట్ ఆ రోడ్ ఎట్లా ఉన్నదో ఏంటో నాకైతే కొంచెం టెన్షన్. కర్ణాటక అనేసరికి బాగానే ఉంటాయి, బట్ మ్యాక్సిమం ఇంత లేదన్నా ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుందని నా నమ్మకం డెఫినెట్గా. సరే, ఇంకెంత మనం వెళ్తాం కదా, చూపిద్దాం. వీలైతే వరస్ట్ ఏం కాదు. ఓకే, సాయితర్ బ్రో భలే గేమ్ ఆడుకుంటున్నాడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ డ్యాన్స్ చేస్తున్నాడు. బాగానే ఉంది బ్రో, బాగుంది బ్రో. నీ పని అరే, ఈ అక్కది చున్నీ అందులో పడేలా ఉంది. హలో, ఆ చున్నీ చూసుకోండి అక్క. సాయితరం చెప్పవా కొంచెం? ఓకే, థ్యాంక్ యూ. హైవే నుంచి రైట్ అయితే తిరిగాం. మనం అనుకున్నదే జరిగేలాగా ఉన్నది. ఏంటి రోడ్డు ఎంత నీట్గా ఉందనుకున్నాం, బట్ వచ్చేసింది అయ్యా ఆ రోడ్డు. ఇంకా సాయితరుణ్ అయితే ఆఫ్ రోడ్ చేస్తున్నాడు. ఇంకా MT-15తో, నేను R15తో. సాహిత్ అయితే దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనకి నో ప్రాబ్లం. ఫుల్ ఆఫ్ డ్యామేజ్ రోడ్డు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇదైతే రూట్ కాకపోయి ఉండొచ్చు, వేరే రూట్ కూడా ఉండొచ్చు. ఈ గూగుల్ మ్యాప్ మనకి తెలిసిందే కదా, ఎప్పటికప్పుడు ఇట్లాంటి స్టంట్లు వేస్తుందని. స్లైడ్ అవుతుంది, చూసి బ్రో చూసి. దుమ్ములు అవుతుంది కాక. అవుతుందా మనం అయితే పోలీసులు మనం బ్రో అట్లా అంటే కంటెంట్ కోసం క్యాజువల్గా అంటాం కానీ వేరే ఎస్ఐ గారు, పిఏ గారు అందరూ ఉన్నారా? నమస్తే బాగున్నారా? కళ్ళం పిల్లలు అందరూ బాగానే ఉన్నారా? లోటు ఇటుందా వాటర్? ఏంటి బ్రో ఇస్తున్నాం? వెల్కమ్ టు కర్ణాటక. నేలండి కోల్కి బుద్ధ తెంగింది.
బ్రో. నిన్ను కాదు బ్రో, బస్సుకి ఫ్రంట్లో బస్సు మీద మహీంద్రా అని ఉంది, దాని మీద లోగో ఏమో అశోక్ లేలండి ఉంది. అరే అన్న ఎక్కడికి వెళ్తాం అన్న, అన్న దా వచ్చి నాకు వద్దండి. బాబా పోనొచ్చు కావుతుంది బ్రో. అక్కడ తీద్దాం, ఇక్కడ ఇది కనబడదు, అది కనబడుతుంది కదా. బార్డర్ దగ్గర వీడియో తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మనం నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. పదా లోపలికి. ఇలాంటిది ఖచ్చితంగా ట్రై చేయాలని అనుకుంటున్నా. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ట్రై చేయండి. బీదర్, కర్ణాటక. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్. లెట్స్ ట్రై. మా ఊరు వస్తున్నారు అందరూ వీడియో తీసుకున్నారు. కంటెంట్ క్రియేటర్స్. బట్ చలి మాత్రం టూ మచ్ పెడుతున్నాయి. దర్శనం అయితే అయిపోయింది. పదవ రైడ్ ఫాస్ట్. రోడ్ బాగుందిగా, కొట్టు మరి. నాతోనే పోటీయా?
ఇప్పుడు మనం వచ్చేసరికి బేదర్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. బ్రో రాంగ్ రూట్ అనుకుంటా, తిప్పాలి. రైట్ సైడ్ ఉంది ఎంట్రీ. యూటర్న్ యూటర్న్. మనదేమో లారీ కటింగ్ ఇలా. సేమ్ గోల్కొండ గుర్తొస్తుంది నాకు మోస్ట్లీ. డబ్బులు పక్క ఫ్రెండ్స్, గోల్కొండ కరెక్ట్. ఆల్మోస్ట్ గోల్కొండ లెక్క ఉంది. వాళ్ళకి వచ్చిన తాపి మేస్త్రి కట్టాడు కానీ కాదు, ఆ తాపి మేస్త్రి కట్టాడు. ఒకటే మేస్త్రి అంట కట్టేది. ఏదో కాంట్రాక్ట్కి ఇచ్చుంటారు అప్పుడు, డబ్బులు ఎక్కువ ఇచ్చుంటారు అలాగే. ఇట్లా మామూలు షార్ట్ వీళ్ళకి. అదే తాపి మేస్త్రి కట్టాడు నేనంటా, నువ్వేమంటావు? సేమ్ తాపి మిక్స్లే కదా కట్టేది. గోల్కొండ కట్టిన తాపి మేస్త్రి మన సాయి దూరం కట్టాడు. తమ్ముడు కట్టచ్చు, తమ్ముడు కాకపోతే అన్న కట్టచ్చు. నేనైతే గోల్కొండ కట్టిన తాపి మేస్త్రి అండి. అదే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారేమో నేను అనుకుంటున్నాను. మరి గోల్కొండ కట్టింది ఎవరు? గోల్కొండ కట్టింది ఎవరు? షాజహాన్ తమ్ముడు. బ్రో నాకేం తెలియదు, నేను సరదాగానే ఉన్నా. బ్రో షాజహాన్ ఎవరు? ఎందుకని షాజహాన్ ఎవరు? ఓహో తాజ్ మహల్ కట్టాడు. యాక్చువల్ తాజ్ మహల్ కట్టాడు. దీనిలో జూమ్ లేదు, మొబైల్, అందుకనే మొబైల్ అది. కానీ అది ఇది ఫ్రేమ్ సెట్ కాదు, అది వచ్చింది బాబు. జూమ్ చేస్తే క్లారిటీ తగ్గుతుంది. फेमस फेमस हो जाता हूँ. का नाम क्या है? विशाल. और अच्छी बात है. अभी चालू है मंदिर, जा सकते हैं. ठीक है. कितना बजे तक? మళ్ళీ హెల్మెట్ పట్టుకొస్తా. తెలుగు మాది. ఏడం ఇది మహబూబ్ నగరా? ఇప్పుడు తెలుగు తెలంగాణ మనం అంటారు, తెలుగు కన్నడ బార్డర్ వస్తుంది. ఇక్కడ బాగానే ఉంది మరి, పీస్ఫుల్. ఇటే పోనీ హైవే, స్పీడ్ బ్రేక్ వెళ్దాం చెప్తున్నాను. ఇంకా మనం డైరెక్ట్గా హైదరాబాదే. ఇక్కడ మన కర్ణాటకలో కవరింగ్స్ అన్నీ అయిపోయినాయి, టెంపుల్స్ అండ్ ఫోర్ట్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడమే. మధ్యలో అయితే చిన్న లంచ్ బ్రేక్, చాయ్ బ్రేక్ ఆగాలి. చూద్దాం. ప్రజెంట్ టైం అయితే వచ్చేసి 1:30 అయ్యింది. 2కి అలా లంచ్ బ్రేక్ అండ్ చాయ్ బ్రేక్ తీసుకున్నాం.
బ్రో వీడికి స్టంట్ ఇద్దాం పదా ఒకసారి. మధ్యలో జల్లుతారు ఎందుకు నాకు అర్థం కాదు. ఇలాంటి జలకలు ఇస్తేనే జన్మలో మళ్ళీ రాడు మధ్యలోకి. సరే ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. పటాన్ చెరువు ఇస్లాంపూర్ అంతా ట్రాఫిక్కే. ఓకే బ్రో బాయ్ బాయ్. ఇంకా నా డెస్టినేషన్కి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. నేను లెఫ్ట్కి వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోండి. ఓకే ఓకే బాయ్ బాయ్. సాయి తరుణాలు ఇంకా 20 కిలోమీటర్స్ అరౌండ్ వెళ్ళాలి సిటీ మిడిల్లోంచి. సమయం ఆసనం